యాక్షన్. సాధారణంగా ప్రతి సినిమాతోనే వేరియేషన్ చూపించడం అల్లు అర్జున్ స్టైల్. స్టైలింగ్, గెటప్, హెయిర్ స్టైల్, మాట తీరు వీటిలో కొన్ని అంశాలైనా ఖచ్చితంగా చేంజ్ ఉంటుంది. రుద్రందేవి మూవీలో అలనాటి తెలంగాణ యాసలో మాట్లాడి బన్నీ మెప్పించిన తీరు మూవీకే హైలైట్ అయిపోయింది. ఇప్పుడు తన భాషలో మరో యాంగిల్ని డీజే ద్వారా చూపించాల్సి ఉంది బన్నీ. ఈ సినిమాలో బ్రాహ్మణ వంటగాడి పాత్రలో కనిపించనున్న అల్లు అర్జున్ ఇప్పటికే ఈ మూవీకి డబ్బింగ్ పనులు కూడా మొదలు పెట్టేశాడు. సాధారణంగా డబ్బింగ్ అంటే 2 నుంచి 3 రోజులు మాత్రమే పడుతుంది. కానీ డీజేలో ఈ స్పెషల్ క్యారెక్టర్ కారణంగా ఇప్పటికీ 10 రోజులుగా డబ్బింగ్ చెబుతూనే ఉన్నాడట. ప్రతి పదం పర్ఫెక్ట్గా వచ్చే వరకు డబ్బింగ్ చెబుతున్నాడట బన్నీ. మరో కొన్ని రోజులు చెప్తే కానీ ఈ పనులు పూర్తి కావని అంటున్నారు. ఉదయం 9:30 నుంచి రాత్రి 9 గంటల వరకు డబ్బింగ్ స్టూడియోలోనే గడుపుతున్నాడట అల్లు అర్జున్. మరోవైపు డీజే దువ్వాడ జగన్నాథంకు ఇంకా క్లైమాక్స్ స్పాట్ పిక్చరైజ్ చేయాల్సి ఉంది. ఇందుకోసం మేడ్చీలోని ఓ ఖాళీ ప్రదేశంలో భారీ సెట్ వేశారు. బన్నీతో పాటు కీలక నటులు అందరూ ఈ షెడ్యూల్లో పాల్గొంటారని తెలుస్తోంది. ఈ క్లైమాక్స్తో డీజే పూర్తి కానుండగా జూన్ 23న దువ్వాడ జగన్నాథం థియేటర్లకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు.